ప్రస్తావించాను, మహిళలు తీసుకురావడం. మీరు ఒక మహిళ, అసలు ఏం జరుగుతుంది, ఏం మెసేజ్లు ఇస్తున్నారు, ఎవరు ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారండి ఇష్టం వచ్చినట్లు? కానీ అసలు ఏంటి, దీనికి ఫుల్ స్టాప్ ఉండదా? ఇంకెలా చర్చించుకుంటూ ఉండడమా ఒక్కొక్క వీడియో వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భంలోని? సార్, ఇక్కడ భారతి గారు, భువనేశ్వర్ గారు, అన్నా లెజినారావు గారు వాళ్ళు మాత్రమే మహిళలు కాదు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, కన్నా రజని, తర్వాత అడ్వకేట్లు, నేను అదే చెప్పానండి, సామాన్య మహిళలు కూడా అని హక్కు లేదు ఎవరికి అని. తెలుగుదేశం మహిళలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కరూ సార్. అక్కడ అధికారాన్ని రుచి చూసేది వాళ్ళు, సైరన్ కారులో వెళ్లేది వాళ్ళు, అద్భుతాలు అధికారాలను అనుభవించేది వాళ్ళు. ఈ అధికార ప్రతినిధులు వాళ్ళ నాయకుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రీతి పాత్రలతో పరిధి దాటి మాట్లాడితే దాని పర్యవసానం వీరే ఎదుర్కొంటారు, కానీ వారి అధినాయకులు రాబోరు. ఇది ఒకటి తెలుసుకోవాలి సార్. నిన్నటి రోజు నేను పార్టీలోంచి కొంత నాకు ఈ కూటమి ధర్మాన్ని కాపాడాలని నాకు అనిపించలా. ఎందుకంటే ప్రజాధర్మాన్ని కాపాడాలి, చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలని కొంత విభేదించి బయటకు వచ్చి అది నా ఇష్టం. అద్భుతం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో తన అన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినాడు ఒక నాయకుడు, గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో వెనకాలే బొత్స గారు, పెద్ద పెద్ద నాయకులందరూ కాంగ్రెస్ లో కలిసిపోతే కాంగ్రెస్ కరెక్ట్ కాదని వచ్చారు. తర్వాత కొన్నాళ్ళు టీడీపీతో ట్రావెల్ చేసినారు. తర్వాత అమరావతి ఉద్యమంలో అంత భూమి ఎలా తీసుకుంటారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ విభేదించి బయటకు వచ్చినాడు. మళ్ళీ అదే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇష్టం, ఇది నా ఇష్టం. అప్పుడు 33,000 ఎకరాలకి నా అన్న అడ్డుపడ్డాడు. ఈ రోజు 40,000 ఎకరాల 33,000 ఎకరాలు డెవలప్ చేయకుండా ఈ రోజు కృష్ణా నది, అమరావతి అని కలిసిపోతుంటే ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటారా? మరి ఏదైతే కూటమి ధర్మంగా ఏదైతే మన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నారు, టెండర్లు వేసినారా? వేయలేదు కదా స్వామి, టెండర్లు వేయలేదు. అంటే ఏ కార్పొరేట్ వ్యవస్థ ముందుకు రాలా. జగన్ గారు ముందున్నారు, నష్టపోతాము, ఐపీ పెట్టినా కూడా అనవసరమని. మరి రైతులు అమాయకులుగా కనపడ్డారా? 40,000 ఎకరాల భూములు ఇచ్చింది కార్పొరేట్. ఇది అద్భుతాలు. 50 ఏళ్లకి మేము, మా బిడ్డలు, మా మనవాళ్ళు కూడా చూడరు, తర్వాత ఎవరో చూస్తారేమో అద్భుతాలు. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పుని ప్రశ్నిస్తున్నప్పుడు ఏ మహిళైనా మహిళే. ఈ రోజు భారతమ్మ గారు అడ్డగాడిద అనే పదాన్ని ఒక జనసేన నాయకురాలు మాట్లాడితే తప్పు. అదే మాదిరిగా తల్లి భువనమ్మని మాట్లాడితే ఇంకా పెద్ద తప్పు. ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఏ రోజు ఏ పదవి తీసుకోకుండా చాలా చాలా అనుకువగా, మాట పొందిగ్గా మాట్లాడే తల్లి భువనమ్మ. మరి అన్నా లెజినో ఏ రోజు అధికారాన్ని ఆవిడ అనుభవించింది లేదు, కాన్వాయితో వచ్చింది లేదు, కాన్వాయితో పోయింది లేదు. ఆయనతో పాటు గుడికి వచ్చింది, ఆయనతో పాటు పెళ్లికి వచ్చింది, ఆయనతో పాటు పుష్కరాలకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఆవిడకి ఎందుకు, మీకు ఆవిడ గురించి ఎందుకు? సో ఇటువంటి విషయాల్లో మహిళల్ని ఎక్కడా కూడా తీసుకురక్కండి. రాజకీయాలు అంటే ఒక దరిద్రపు కొట్టు రొచ్చు అని చాలా మంది అలాంటి విద్యావంతులు కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకులే వాళ్ళలో వాళ్ళు తన్నుకు సామను, మనకెందుకు ఈ చెత్తా చెదారం, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు వేద్దాం, మన వృత్తి మనం చేద్దాం అనే పరిస్థితిలో వచ్చేసింది. ఈ రోజు ఇంత నిరభ్యంతరంగా ఏ రోజు రాజకీయాల్లో ఇలా మాట్లాడే వాళ్ళందరినీ తప్పు అని మాట్లాడే భారతమ్మ గారు ఈ రోజు అడ్డగాడిది అయిపోయినప్పుడు మరి జనసేన అధినాయకుడు ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇదిగో సుభాష్ని గారు మాట్లాడిన దానికి మేము ఖండిస్తున్నాం, సుభాష్ని గారు కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉండాలి, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఇది మొదటి తప్పుగా క్షమించడం అవుతుంది అంటూ కూడా వెంటనే రిలీజ్ చెయ్యాలా. ఎందుకంటే గౌరవ సీఎం గారి భార్యకి మనం మర్యాద ఇచ్చిన వారు అవుతాం. గతంలో ఇదే భారతమ్మ గారిని టీడీపీకి సంబంధించిన ఒక యాంకర్, ఒక రిపోర్టర్ మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా తను అరెస్ట్ చేసినారు. ఆవిడ జోలికి పోకూడదు. 40% ఓటింగ్ ఉంది వాళ్ళకు పెద్ద సంస్థానం. ఏ రోజు ఆమె బయటకు వచ్చి ఏ పదవి తీసుకోలే. ఏ రోజు అనుచితంగా ఏ నాయకుడి గురించి, ఏ నాయకురాల గురించి కూడా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలా. అవసరమా మనకి? అంటే తన్నుకోవాలి, గొడవలు అవ్వాలి, కేసులు అవ్వాలి, ఇంపార్టెంట్ విషయాలు దారి మళ్ళాలా. నిరుద్యోగ భృతి 3,000 ఏదండి, 3,000 ఏది? పిఆర్సీ గురించి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంట. 2.5 సంవత్సరాలైంది, కొత్త రేషన్ కార్డు రాయలేదు అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే, మొన్నొక రోజు ఒక మహిళ అడిగింది, అయ్యా నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు పైబడైంది అయ్యా, నా బిడ్డల్ని పోషించుకోవాలి స్వామి అని గౌరవ డిప్యూటీ సీఎం గారిని అడిగింది. ఒక మహిళ నాకు 8,000 జీతం వస్తుందన్నా, కొండగుట్టలకి 10-15 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నానంటూ అడిగింది. మీరు ఎలక్షన్ లో ఇచ్చిన ప్రామిసెస్ నెరవేరకపోతే మేము ఏం చేయాలి అని ఒక పసిబిడ్డ, ఒక 18 ఏళ్ల బిడ్డ తెలుగులో అడిగితే నా అన్న ఇంగ్లీష్ లో సమాధానం చెప్పినాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ కి చూసుకోవడమే, ఏమీ లేదమ్మా అని. ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం సార్. వాళ్ళ భార్యలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ చెల్లేసిన కోర్టు కేసులు మనకు ఎందుకు సార్? బాలకృష్ణ గారి ఇంట్లో ఎందుకు బుల్లెట్ వెళ్ళింది, మనకు అవసరమా? ఎన్టీ రామారావు గారు ఎందుకు లెటర్ రాశారు, మనకు అవసరమా?
లేకపోతే విజయమ్మ గారు ఎందుకు లెటర్ రాశారు? మనకు అవసరమా? మనకేం అవసరం? పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లే? ఎందుకు నిమ్మకి నీరు ఎత్తినట్టుంటున్నారు? ఎందుకు 40,000 ఎకరాలు తీసుకుని రైతులు మోసం చేస్తారు? ఇది మాత్రమే మాట్లాడదాం, చర్చనీయాంశాలే చర్చించుకుందాం, వ్యక్తిగత విషయాల్లోకి పోవద్దు. అందులోనూ అంత పెద్ద పదజాలాన్ని భారతి గారి మీద వాడితే వాళ్ళు ఊరుకుంటారా? కావాలి, మాకు కావాల్సింది గొడవలే, కొట్టుకోవడాలే, మేము ఇంతే మాట్లాడతాం అంటూ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడినట్టుంది. కానీ ఈ రోజు ప్యానెల్లో ఉన్న అమిశెట్టి వాసు గారు ఏ రోజున ఒక మహిళ గురించి అనుచిత వాక్యం మాట్లాడారా? ఈ రోజు ఒక పెద్ద పదవి ఇస్తారు, మాట్లాడమని చూద్దాం. మాట్లాడు. వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ నాయకుడు చెప్పినా మాట్లాడరు, పక్కింటి వాళ్ళు చెప్పినా మాట్లాడరు. ఒక రూట్ మ్యాప్ లో పోతా ఉన్నాం. ఈ రోజు కొంతమంది మాట్లాడినందువల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే కొన్ని మార్చుకోవాలా, పార్టీని నిలబెట్టుకోవాలా, పార్టీని పెంచుకోవాలి.